హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 71. రేయ్! కనీసం పెళ్ళయ్యే వరకైనా ఆగరా! అప్పటి వరకు నీ మాయతో నన్ను పిచ్చిదాన్ని చేయకు చెప్తున్నాను అంది ఆనంది కళ్ళు కిందకి దించేసుకొని. ఆనంది మాటలకు కృష్ణ నవ్వుతూ అరె! ఊరించి ఉడికించి అందాలన్నీ చూపించి ఆగమంటే ఎలా ఆగుతారే? నీ అందాలను చూసాక కూడా ఆగడం నా వల్ల అవ్వడం లేదు మరి అని కృష్ణ మెల్లిగా ఆనంది పక్కకు వెళ్ళడంతో ఇలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడితేనే నాకు తిక్కలేస్తుంది చెప్తున్నాను. పెళ్ళయ్యాక కూడా దగ్గరికి రానివ్వను. నువ్విలాంటి పిచ్చి కథలు పడితే ఏమనుకుంటున్నావు? అని బెదిరించింది ఆనంది కృష్ణని. రాక్షసి! బెదిరించి బతకడం నేర్చుకున్నావే! మరి అలా ఊరించడం నీదే తప్పు కదా! అని మళ్ళీ ఆమె మెడ వంపున తల చేర్చి, అతడి పెదాలతో రాస్తూ ఆమెకు గిలిగింతలు రేపుతూ ఉంటే, అతడి మాయకి ఆనంది కళ్ళు మూసుకొని, నేనేం మాయ చేయలేదు. నువ్వే మాయ చేశావు. నేనేం ఊరించలేదు. నువ్వే టెంప్ట్ అయ్యావు అంతే. నన్నంటే ఎలాగా? అని కృష్ణని వెనక్కి నెట్టి ప్లీజ్ రా! నీకు దండం పెడతాను. కాస్త కుదురుగా ఉండరా! అని అంది ఆనంది. అరె! ఇలా దగ్గరికి రానంత వరకేనే మేము కంట్రోల్‌లో ఉంటాం. ఇలా దగ్గరికి వచ్చి అన్నీ చూసేసాక ఆగాలి అంటే నా వల్ల అవ్వడం లేదు. ఇప్పుడు మరి ఏం చేయాలి నేను? అని కృష్ణ రాగాలు తీస్తూ ఉంటే, అలాగే చావు. నా దగ్గరికి వస్తే మాత్రం తన్నులు తింటావు ఏమనుకున్నావో? అని పాపని వాళ్ళిద్దరి మధ్యలో వేసి, పడుకో పాప పడుకో. పాప ఇంకొక్కసారి లేచిందనుకో, నీకే వదిలేసి నేను పడుకుంటా అని చెప్తున్నా. తనిప్పుడే పడుకుంది. మళ్ళీ డిస్టర్బ్ చేయకు అని ఆనంది కృష్ణని చూస్తూ ఉంటే, పాపం తగులుతుందే ఇలా ఊరించి సైలెంట్‌గా పడుకోబెడితే అని కృష్ణ కూడా వాష్‌రూమ్‌కి వెళ్లి చల్లటి నీళ్ళతో స్నానం చేసి, ఒంట్లో ఉన్న వేడంతా తగ్గించుకొని డ్రెస్ వేసుకొనొచ్చి పాప పక్కన కూర్చొని, ఇంకా పడుకోని ఆనందిని కోపంగా చూస్తూ, ఒరేయ్! మమ్మీకి నిద్ర పట్టట్లేదంట. లేరా, లేచి ఆడుకో. రాత్రంతా నిన్ను ఎత్తుకొని కూర్చుంటుంది. ఇప్పుడు డ్యాడీని ఇంత ఇబ్బంది పెట్టింది కదా! నువ్వు కూడా మమ్మీని అంతే ఇబ్బంది పెట్టాలి. లేరా తల్లి అని పాప బుగ్గల మీద తడుతూ ఉంటే, ఇప్పుడు నిజంగా పాప లేవాలి. నీకు ఖచ్చితంగా నా చేతుల్లో ఉంటుంది అంది ఆనంది. ఆ! బొంగు. తొక్కలే. ఏం కాదు. అని కృష్ణ పాపను లేపే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఈసారి ఇంకో చెంప మీద పీకింది ఆనంది. ఇంకోసారి పాపని లేపుతావా? అని. అంతే దెబ్బకి మనోడు ఆ దెబ్బలు మన వల్ల కాదురా బాబు అని చెప్పి సైలెంట్‌గా పాప మీద చెయ్యి వేసి పడుకున్నాడు. ఈ బుద్ధి దెబ్బలు పడక ముందు ఉండాలి. ఆహా! మనమెందుకు వింటాం? దెబ్బలు పడితే గాని మన బాడీ సెట్ అవ్వదు కదా! అని కృష్ణని 4 దులిపి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి, బెడ్ లైట్ వెలుతురులో పాపను ఒకసారి చూసి, పాపని ముద్దు పెట్టుకొని, అప్పుడు కృష్ణ కూడా వచ్చాడు కదా! ఇక హాయిగా నిద్రపోయింది ఆనంది కూడా. ఉదయం 8:30, 9 అవుతున్నా కూడా ఆనంది పాపని తీసుకొని కిందికి రాకపోవడంతో, మధుర గారు అన్ని పనులు చేసుకుంటూనే పైకి చూస్తూ ఉన్నారు. రేవతి గారు కూడా ఇంకా పాప రావట్లేదేంటా అని, అమ్మ మధు పాప ఇంకా లేవలేదా? ఆనంది కూడా ఇంతవరకు పడుకోదు కదా! అమ్మాయి లేస్తే కిందికి తీసుకురావాలి కదా! ఏంటి తల్లి కూతుర్లు ఇంకా రాలేదు. కన్నయ్య కూడా ఇంకా లేవలేదా? అని రేవతి గారు అడిగారు. కిరణ్ గారు కూడా ఆఫీస్‌కి రెడీ అయ్యి పాప కోసమే చూస్తూ ఉన్నారు హాల్‌లో. ఏం జరిగిందో పెద్దమ్మా నేనొకసారి వెళ్లి చూస్తానుండండి అని చెప్పి మధుర గారు ఆనంది రూమ్‌లోకి వెళ్ళేసరికి కృష్ణ, ఆనంది చక్కగా పాప చుట్టూ చేతులు వేసి పడుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో వెచ్చగా పాప కూడా ఇంకా నిద్రపోతూ కనిపిస్తుంది. నువ్వు వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళలా బద్ధకంగా తయారవుతావు తల్లి. వాళ్ళంటే మధ్యాహ్నం వరకు పడుకుంటారు. నిన్ను కూడా అలానే అలవాటు చేస్తున్నారా? అని మెల్లిగా పాపని మధుర గారు తీసుకుంటుంటే, అప్పుడే ఆనందికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి మధుర గారు కనపడతారు. పాపని మధుర గారు తీసుకెళ్తూ ఉంటే ఆనందికి మెలకువ వచ్చింది. నేను పాపని కిందికి తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆవిడ కిందికి వెళ్ళిపోయారు. పాపని మధుర గారు తీసుకువెళ్ళాక ఆనంది నిద్రపోదామని ట్రై చేసింది కానీ, ఇక నిద్ర పట్టలేదు. వెంటనే బెడ్ మీద నుండి లేచి కూర్చొని బెడ్ దిగాలని చూసేసరికి, ఆనంది లేవకుండా కృష్ణ ఆనంది చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. పడుకున్న కృష్ణని ఆనంది చూసేసరికి ఇక్కడికే కాసేపు పడుకోవచ్చు కదా! పాపని అమ్మ తీసుకెళ్ళింది కదా! అన్నాడు కృష్ణ. టైం చూసావా? ఆఫీస్‌కి వెళ్ళవా? ఆల్రెడీ మావయ్య కూడా ఆఫీస్‌కి వెళ్ళి ఉంటారు ఉదయాన్నే. ఇక నువ్వేమో
కరెక్ట్‌గా ఆఫీస్‌కి వెళ్ళవు. రాత్రి మాత్రం ఆఫీస్ వదిలి రాబుద్ది అవ్వదు. నీకు ఇంటికి కదా! అంది ఆనంది వెటకారంగా కృష్ణని చూస్తూ. వెంకీ, మనోజ్ గాడు కాస్త పార్టీ అని ఆపేశారే! అందుకే లేటయింది. అందుకే నేను కూడా చిల్లయ్యి చాలా రోజులవుతుందని కాస్త తాగాను. కాస్త అంటే కాస్త. కొంచెం మాత్రమే. ఎక్కువ తాగేవాడిలా కనిపిస్తున్నానంటే నీకు? అన్నాడు కృష్ణ కళ్ళు తెరవకుండానే. అవునవును. అస్సలు డ్రింక్ స్మెల్ అంటే ఏంటో కూడా తెలియదురా నీకు పాపం. నువ్వసలు తాగను కూడా తాగవు కదా! వదులు, నువ్వు పడుకుంటే పడుకో. నేను మాత్రం ఫ్రెష్ అవుతానులే. కిందికి వెళ్తాను. పాప కూడా లేచింది కదా! అంది ఆనంది. పాప వెళ్ళి 10 నిమిషాలు కూడా అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు తన వెనక వెళ్ళి ఏం చేస్తావు కానీ ఇలా రా అని ఆనంది చేయి పట్టి కృష్ణ లాగడంతో వెంటనే బెడ్ మీద పడింది కృష్ణ పక్కన. రేయ్! మళ్ళీ ఉదయాన్నే ఏం పురుగు కుట్టిందిరా నీకు? నైట్ చేసిన రచ్చ సరిపోలేదా? అంది ఆనంది. అది గుర్తొచ్చేలాగానే అసలెంత మంచి మూమెంట్ మిస్ అయింది నైట్. అసలు నా కూతురు లేవకపోతే ఇప్పటికి నిన్ను వదిలేవాడిని కాదు కానీ మంచి ఛాన్స్ మిస్ చేశావే రాక్షసి. అసలు నైట్ నిద్ర పట్టలేదు తెలుసా? ఇంకా నీ స్పర్శ నా ఒంటి మీదనే ఉన్నట్టు అనిపిస్తుంది. అయినా నువ్వు అంత కూల్‌గా రెస్పాండ్ అవుతావని నేనసలు కలలో కూడా అనుకోలేదు. ఎంత రాక్షసిలా బిహేవ్ చేస్తావో అనుకున్నాను కానీ, అమ్మో! నీ నుండి ఇంత సున్నితం నేనసలు ఊహించలేదమ్మా! అని కృష్ణ కళ్ళు తెరిచి ఆనందిని నవ్వుతూ చూస్తూ ఉంటే, ఆనంది కూడా చిన్నగా నవ్వుతూ సిగ్గులేదురా నీకు? అది మాట్లాడకంటే మళ్ళీ అదే మాట మాట్లాడతావు. అయినా చేసిందంతా నువ్వు చేసి నన్నంటావేంట్రా వెధవ వదలరా! అని గింజుకుంటూ ఉంది ఆనంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.